సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేతే శ్రీ భగవతే నమః. ఓరి కేశవ, ఓరి కేశవ, అయ్యలారా మా కేశవుడికి అనిపించాడండి. ఓరి అక్కడ కనిపించాడా? ఏమిట్రా ముసలవాడి నే ముందు వచ్చే కుర్రవాడి వెనకేం కనకారం చేస్తున్నారు అప్రాక్షుడా? గురువు గారు ఏమిట్రా మీరు ముందు వస్తున్నారా? ముందు వస్తున్నావు, నేను వెనక వస్తున్నా. వెనక వస్తున్నావు ఏమిట్రా? అక్కడ మన ఊర్లో, మన ఊళ్ళో కోనేరు ఉందా? కోనేరు ఉన్నది. అక్కడ ఆగిపోయా. ఎందుకోసం ఆగేవరా ఎదవా? నా కాలికి రాయి తగిలితే కోనేట్లో పడిపోయింది. కోనేట్లో? నా కాలికి రాయి తగిలి కోనేట్లో పడిపోయింది. నీ కాలుకి రాయి తగిలి కోనేట్లో పడిందా? కానీ అది బయటికి రాల. ఊరే ఎదవా, అది ఘనమైన పదార్థం. కోనేట్లో పడిపోయి ఉంటది. పోనీ ఆ రాయి రాలేదని ఆ రాయి ఇంత రాయి వేసా, అది రాల. అది కూడా రాలేదా? ఒరే ఇంత రాయి వేసా, అది రాల. నువ్వు మామూలుగానే తలకిందులు మనిషిరు ఎదవా. రే అది రాయి ఘనమైన పదార్థం కాబట్టి మునిగిపోద్ది. అవునా? ఈయనకేం తెలీదు. నీకు తెలుసు పులుసు. అవి ఈత రాక ఈత రాక అది నీ సందేహమా? రే అపరాక్షుడ సందేహని వచ్చే విశ్వేశ్వరాలే గాలి గోపురం చూసిదివా? గురువు గారు అది గాలి గోపురమే తెలుసు. ఏమి తెలుసురా ఎదవా? కానీ ఆ గోపురం మీద గూడు ఉందా? గూడు ఉన్నది. ఆ గూట్లో రెండేమిట్రా ఎదవా? రెండు. ఒకటి ఒక దాని మీద ఎక్కుతూ దిగుతూ కింద ఉండేదేమో అంటుంది. అది నీ సందేహమా? ఒరే ఎదవా, ఒరే కేశవా చెప్పండి. అక్కడ పావురములు జంట పక్షులు గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేసుకుంటారా ఎదవా? గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని వాటి సంతాన ఉత్పత్తి చేసుకుంటాయి. మరి గురువు గారు ఏమిట్రా గుడ్డు పెడుతుందా ఆడది పెడుతుందా? ఒరే అపరాక్షుడా, ఆడది గుడ్డు పెట్టదు ఎదవా. ఆడపక్షి గుడ్డు పెట్టద్ది. మొగది పెట్టకూడదా? పెట్టవు. మగవి పెట్టవరు, ఆడే పెడతాయి. మరి ఆడది పెట్టది. ముమ్మాటికి రా. సరే, నాకు ఒక సందేహం. ఏమిటే నీ సందేహం? కాలిపోని ఎదవా. మన అమ్మగారు ఆడవారే కదా? ఆడవారే. సందేహం ఎలా? సందేహం లేదు కదా? ఆడవారే. పోనీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ మన అమ్మగారు గుడ్డు పెట్టడం నేను చూడలేదు. అపరాక్షుడా, మీ అమ్మగారు గుడ్డు పెట్టలేదు ఎదవా. మీ అమ్మగారు గుడ్డు పెడితే సరాసర కైలాసం పోతున్న అపరాక్షుడా. ఓహో, ఇక్కడ పెడితే మొహమాట పడతారని అక్కడ పెడుతుందా గుడ్డు? సాలే నీ సందేహం, కాలిపోను ఎదవా. రే కేశవా, రే నిన్న చెప్పిన పాఠం వాక్యం చెప్పు నాయన. నిన్న చెప్పింది మొన్న చెప్పేసానుగా, ఒకరోజు ముందే. నేను నిన్న చెప్పిన మొన్న చెప్పావా? సరే మొన్న చెప్పింది చెప్పరా. మొన్న చెప్పింది అటు మొన్న చెప్పాను కదా, ఒకరోజు ముందే. సరే ఈ రోజు ఉదయాన్నే చెప్పింది వాక్యం చెప్పరా. మీరు ఉదయం చెప్పారా? అమ్మగారు ఏమిటి రేదవా? దద్దోజనం పెట్టిందా? మీరు చెప్పిన పాఠం కిందకి అమ్మగారు పెట్టింది పైకి. అదే ఇంకెంత చేపి లాగినా రాదు. వసతి నీకు వచ్చేటట్టు చేస్తా.
ఒరే చెప్పండి. కేశవ, ఆ, ఇప్పుడు నేను వాక్యం చెప్తాను, శ్రద్ధ గ్రహించుకొని ఆలకించి చెప్పు నాయన. చెప్పండి. గృహస్పతి రే ఎదవా, గోసి చూస్తావు ఏంట్రా ఎదవా, గోసి లాగుతావు ఏంట్రా ఎదవా. ఇప్పుడు మీరేమన్నారు? వాక్యము నాయన. మీరేమన్నారు? గృహస్పతి వ్రతం అంటే వాక్యము. మీరు గోసిగా ఊడిందేమో చూసా. అదే ఎదవా, మీరు గోసే కదా అన్నది. వాక్యం నాయన, పాఠంలో వాక్యం. సరే సరే చెప్పు, మళ్ళీ చెప్పు. మూషుకో ఋషి. మూసుకుంటా ఏమిట్రా అపరాక్షుడా? ఈయన భలే గురు. ఏమిట్రా ఎదవా? మీరు మూసుకోమన్నారు, నేను మూసుకున్నాను. అది వాక్యమురా నాయన. సరే చెప్పండి, చెప్తాను. మూషుకో ఋషి. మూసుకో అత్తమ్మ. అపరాక్షుడా, నీకు వాక్యాలు కొన్ని పదములు చెప్పు నాయన. ప్రత్యుత్తరములో. ఏమిట్రా ఎదవా? ఇంకొకసారి. ప్రత్యుత్తరములో. పత్తిత్తనములు. నీ మొహం మంద. కలతల మలకమ్ములు చెప్పు నాయన. కరతుమ్మ మలకలు. కరతుమ్మ మలకలు. సరే కానీ ఇది ఒక సందర్భమైన వాక్యం, గ్రహించుకొని వాక్యం చెప్పు నాయన. చెప్పండి. నిర్భాగ్యని ఖ్యాతి. నేను చెప్పను. ఏమిట్రా ఎదవా? నేను చెప్పను. చెప్పరా కేశవ? నేను గాని చెప్పాను అనుకో, ఆ, అది లేచి ఆడద్ది. అది నీ సందేహమా? చెప్పురా. చెప్పమందువా? చెప్పురా. నీ భార్య కోతి. అపరాక్షుడా, లో మీ అమ్మగారిది పుట్టిన దినం. ఓ అమ్మగారి జనమా? పుట్టిన దినం రెదవా. సంతకెళ్ళి కూరగాయలు నష్టపట్ట. సంతకెళ్ళేటప్పుడు కాసులు తీసుకొని పోవాలి నాయన. ఏం కాసులు లేదే వాళ్ళు ఎవరా? ఎవరు? ఇవ్వండి. ఇదిగో ఈ కాసుకి గోంగూర, ఆంధ్ర గోంగూర. ఈ కాసుకి గోక్కూర. గోంగూర అదే గోక్కూర. ఈ కాసుకి పెరుగు కూర. ఈ కాసుకి పెరుగు కూర. పెరుగు కూర ఎదవా. ఈ కాసుకి వంకాయ బెండకాయ. వంగ బెండ. వంగ బెండ కదా. ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వు మర్చిపోయావు. ఏమిట్రదే? మన అమ్మగారికి ఇష్టమైంది. ఏమిట్రా కేశవ? అది అది కూడా తీసుకోరా. అదేదో చెప్పరా. పొట్లకాయ. ఓహో, పొడుగ్గా ఉంటుంది. ఏమిటా నీ సందేహం? కాలిపోయి ఏమైందిరా నాయన? రే కేశవ, ఏడో కూడా చెప్పరా, ఏమైందిరా? కాసులన్నీ కలిసిపోయాయి. ఓ గురువు గారు, కాసులన్నీ కలిసిపోయాయి. ఏ కాసుకు గోక్కూర, ఏ కాసుకు పెరుగూర. ఏ కాసుకు గోక్కూర, ఏ కాసుకు పెరుగూర. కాసులన్నీ కలిసిపోయాయి. ఓ గురువు గారు, కాసులన్నీ కలిసిపోయాయి. నీకు అది ఆ సందేహమా? సంతకి ఇద్దరు వెళ్ళదోరా. గురువు గారు, ఏమిటి మళ్ళా సందేహం ఎదవా? నాకు ఒక ధర్మ సందేహం. నీకు సందేహమా? అదేమిటి చెప్పరా ఎదవా? ఇప్పుడు ఆ, మన గురువు గారు
ఆ? మన గురువు మన అమ్మగారు అమ్మగారు ఏమైనది అమ్మగారికి ఎదవా? అమ్మగారికి ఏమైనా నిక్షేపంలా ఉంది. ఆ? అమ్మగారు బాగానే ఉన్నది కానీ ఆ, అమ్మగారు పిండి దంచుకోవాలనుకో ఆ, ఆ కృష్ణశాస్త్రి ఇంటికో ఈ రామశాస్త్రి ఇంటికో పంపిస్తుంది. ఆ. మన ఇంట్లో రోకలి లేదా? ఒరే ఒరే ఒరే, అది నీ సందేహమా? ఆ. ఒరే కేశవ, మన ఇంట్లో రోగలు ఉండదు నాయన. కింద పొన్ను చిట్లు పోయినది. ఒరే 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 అది అది పొన్ను చిట్లు పోయినది. పొన్ను చిట్ల పోయింది అసలు లేదా? సరే గురువు గారు